హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జడా శ్రవణ్ గారికి వరుస మీద షాకులు తగులుతున్నాయి. అది కూడా ఏ న్యాయవాద వృత్తినైతే నమ్ముకుని మాజీ జడ్జిగా ఆయన వృత్తిని సాగించారో ఆ న్యాయస్థానమే ఆయనకి చివాట్లు పెట్టి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా మనందరికీ తెలుసు, ఆకువీడులో పెదపాడు అనేటువంటి ఒక విలేజ్లో రామాలయ నిర్మాణానికి సంబంధించి వివాదం నడుస్తుంది. దానికి సంబంధించి ఏంటో కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఆలయం ఉంది అని చెబుతున్నటువంటి అక్కడ అనేక సాక్ష్యాలు ఆధారాలు కూడా మనందరికీ తెలిసిందే. అయినా దాని మీద అక్కడ గుడి కట్టడానికి అవకాశం లేదు, అవద్దు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళినటువంటి గొప్ప న్యాయవాది, గొప్ప వేదాంతి, సిద్ధాంతి అని అనుకోవచ్చు. ఆయనకి ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు షాక్ మీద షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన వేసినటువంటి ఆ పిల్లిని సస్పెండ్ చేస్తూ, ఇంకా అవసరం లేదయ్యా, నువ్వు వెళ్ళి నీవు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకు, అక్కడ చాలా క్లియర్గా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఆ ఆలయం నిర్మాణంలో ఉంది, దానికి ప్రత్యేకంగా ఇప్పుడు అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, బ్రిటిష్ వాళ్ళ కాలం ముందు నుంచి కూడా అక్కడ ఆలయం ఉంది, అది రామాలయమా వేరే ఆలయమా అనేది పక్కన పెడితే అది హిందూ ఆలయం. సో దాని మీద నీకు ఎటువంటి హక్కు లేదు, నీకు మాట్లాడేటువంటి ఎటువంటి అర్హత లేదు, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి హైకోర్టు చాలా సింపుల్గా ఆయనకి ఒక సింపుల్ వార్నింగ్ ఇచ్చి అనవసరమైనటువంటి వాటి మీద తలదూర్చి ఇలా కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్పి కొట్టివేస్తూ, ఆయన వేసినటువంటి ఆ కేసుని కొట్టివేస్తూ పంపించేసింది. రామాలయ నిర్మాణానికి సంబంధించి మనందరికీ తెలుసు ఎంత వివాదం అవుతుందో. అక్కడ ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. డెఫినెట్గా అసలు సిసలైనటువంటి దళిత హిందువులందరూ కూడా, దళిత హిందువులు అనేటువంటి మాట కూడా మాట్లాడకూడదు. అక్కడ ఉండేటువంటి హిందువులు దళితులే అయితే వాళ్ళ హిందువులే అవుతారు. హిందువుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దళితుల కింద మనం పరిగణించాలి, అంతే తప్ప క్రిస్టియానిటీలోకి వెళ్తే దళితులు అనేటువంటి ఆ మాట మనం మాట్లాడడానికి అక్కడ ఉండేటువంటి వ్యక్తులకి మారితే అసలు హక్కే లేదు అని చెప్పాలి. అలాంటి దాని గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో షాక్ మీద షాకులు తినడానికి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నేను వెళ్ళిపోతా, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తా, అక్కడికి వెళ్తా, ఎక్కడికి వెళ్తానని చెప్పి సవాలు చేసి నేను ఆలయ నిర్మాణాన్ని ఆపుతానని చెప్పి త్వరలు చరిచినటువంటి పాపం జడా శ్రవణ్ గారు ఇప్పుడు ఏం చేస్తారో అనేది చూడాలి. మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా, అక్కడ కూడా చివాట్లు పెడితే మరి ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. ఓన్లీ పాపం ఆయన బాధ ఆయన పడిన ఉండే, రామాలయ నిర్మాణం మాత్రం ఆగేటువంటి ప్రసక్తి లేదని అక్కడ హిందూ సంఘాలు చెప్తున్నాయి. అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తున్నారు. అక్కడ రీసెంట్గా ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆ కుట్ర పన్నినటువంటి వ్యక్తుల పేర్లతో సహా పెట్టి వాళ్ళ ఇష్టానుసారం మా పిల్లల జీవితాలు నాశనం చేశావయ్యా అని చెప్పి బయటకు వచ్చి ఆ దళిత హిందువులు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో చూద్దాం, ఏదైతే అక్కడ రామాలయ నిర్మాణం అయితే శరవేగంగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. చూద్దాం.